గాయస్ నేను ఇప్పుడు ఏడున్నా తెలుసా, కనిపిస్తుందా? ధనుష్కోడి కావండి, కొంచెం క్లియర్గా చూపిస్తాయి. ఎక్కువసేపు ఫోన్ బయట ఉంటే కూడా టెంపరేచర్కి ఇంకా కెమెరా రావట్లే, మీకు తొందరగా చూపించేస్తా. గాయస్ మీకు చూస్తారుగా, ఇదే ఇంకా ఎండ్ పాయింట్. అంటే ఇది సర్కిల్, ఇంకా ఇటువైపు వచ్చిన ఇదే ఇంకా ఎండ్ పాయింట్. అవతల ఒకటి ఐలాండ్, అది హనుమాన్ ఫేస్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఇంకా వన్ పార్ట్ ఆఫ్ రామ్ సేతు. అటు నుంచి అలా ఉంటుంది, మీకు ఇప్పుడు అనిపించదు ఎందుకంటే సునామీలో పోయిందంట అది. మేమైతే ఇంకా ధనుష్కోడిలో ఆడుకొని వచ్చినాం ఇప్పుడే. ఇంకా ఫొటోస్ వీడియోస్ అంతేం తీయలేదు, కానీ యాక్చువల్లీ ధనుష్కోడి ఊరిని ఒక డార్క్, అంటే ఇంకా దీన్ని ఏం అసలు ఇది పాడుపడిన ఊరు ఇంకా అట్లా డిసైడ్ చేసేసింది గవర్నమెంట్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి సునామీ వచ్చిందంట, సునామీకి ఇక్కడ చాలా మంది చనిపోయారంట. అరగంటలోనే చాలా మంది చనిపోయారంట. అసలు ఏమైందని తెలుసుకున్న లోపే చనిపోయారంట వాళ్ళు. ఇప్పుడు అదంతా బ్లాక్ సిటీ లాగా మారిపోయింది. మీకు చూపిస్తాగండి గైస్. ఇదే ఒక చర్చ్, ఊర్లో ఉండే చర్చ్. అది కూడా సునామీకి పోయింది. ఇప్పుడు అక్కడికి పోదాం ఆగండి. అక్కడ నుంచి అయితే ఉండొచ్చు అంట. ధనుష్కోడి అయితే 5 వరకే, కానీ ఇక్కడైతే ఉండొచ్చు అంట, సన్సెట్ చూడొచ్చు అంట. అందుకే ఇక్కడికి వచ్చినాము. ఇది చూడండి, మెడికల్ కాలేజ్ అంట. అది చూడండి, అప్పుడు ఓల్డ్ ధనుష్కోడి సిటీ మెడికల్ కాలేజ్ అంట అది. ఇది రైల్వే వాటర్ ట్యాంక్ అంట. ఇది ఓల్డ్ రైల్వే స్టేషను. అది ఏదో గోడౌన్ అంట. ఇది చర్చ్ మనం చూసింది, ఇదే చర్చ్. ఇంకా ఓల్డ్ స్కూల్ అండ్ టెంపుల్ అంట. మై గాడ్, చర్చ్ అంట పప్ప. విగ్రహాలు కూడా లేవు, ఎన్ని పోయినాయి, కూలిపోయినాయి, అన్నీ ఏం లేవు. ఇటు సైడ్స్లోనే చూపిస్తాయి. సునామీ వస్తే ఇట్లుంటుంది చూడు.